హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహాస్ కిచెన్ రెసిపీస్ టేస్ట్ ఆఫ్ తెలంగాణ. నేను ఈరోజు చేసిన రెసిపీ ఏంటంటే ఆంధ్ర స్టైలు చిల్లీ చికెన్. ఇది స్టార్టర్గా తినొచ్చు, కర్రీలాగా చపాతీలలో కూడా పెట్టుకోవచ్చు, రైస్లో కూడా పెట్టుకోవచ్చు. దానికి 1/2 kg చికెన్ తీసుకున్నా విత్ బోన్స్. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఒక 1.5 ఇంచు అల్లము, ఒక 10 గల వెల్లుల్లి రెబ్బలు, ఒక 10-15 పచ్చిమిరకాయలు. కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువ పడతాయి ఇందులో. అయితే ఇందులో వేసుకునేటప్పుడు కారం తక్కువనే ఎక్కువ వేసుకోండి. అప్పుడు కారంని మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం ఒక కొత్తిమీర కట్ట. అయితే దీంట్లో ఈ కాడలు కూడా వేసుకుంటే మంచి జ్యూస్ ఉండి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇంతే, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనం మిక్సీ పట్టుకుందాము, బ్లెండ్ చేసుకుందాము. చికెన్లోకి ఈ పేస్ట్ అంతా వేసుకోవాలి. ఇప్పుడు మనం చేసిన పేస్ట్ అంతా దీంట్లో రుచికి సరిపడా వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది. నేను 1 స్పూన్ వేస్తున్నా. ఈ చికెన్ ఒక 5 to 10 minutes మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ మ్యారినేట్ అయింది, దీన్ని పక్క పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందాం. ఒక 4 teaspoons ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేడెక్కగానే ఇందులోకి పసుపు వేసుకుందాం. 1/2 teaspoon పసుపు. ఇందులోకి 4-5 పచ్చిమిరకాయలు వేసుకుందాం. పచ్చిమిరకాయలు కట్ చేయొద్దు. ఇందులోకి కొంచెం కరివేపాకు. ఇందులోకి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు చికెన్ని కొంచెం సేపు ఫ్రై కానిద్దాము. ఫ్రై అయినాక అప్పుడు మనం కొంచెం కొన్ని వాటర్ వేసుకొని లోడ్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది. దీంట్లోకి ఒక 1 tablespoon మెంతి కూర వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి మెంతి కూర కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా ఒక 1 minute మూత పెట్టుకుందాం. లోడ్ చేయట్లేదు, మూత పెట్టుకుంటున్నది. చూసేదాన్ని ఇయో మంచిగా కొంచెం నీరంతా బయటకు వచ్చి కొంచెం ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం సగం గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఇంతకుముందు మ్యారినేట్ చేసినప్పుడు మిగిలిన నీళ్ళు ఇందులో వేసేసుకోవాలి. ఇందులో 1 spoon నెయ్యి వేసుకుందాం. మీరు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ని మనం లోడ్ చేద్దాం. చికెన్ని లోడ్ చేసిన కదా, ఒక 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేసుకుందాం. చికెన్ 2 విజిల్స్ వచ్చినాయని నేను ఆఫ్ చేసిన చికెన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్క పెట్టుకున్నాం. చికెన్ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని 1 నిమిషం ఉడకబెట్టుకుందాం. ఇంకా కొంచెం ఏమైనా మాయిశ్చర్గానే ఉంటే డ్రై అయిపోతుంది.
ఒకసారి టేస్ట్ చూసుకోండి, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఉప్పు సరిగ్గా సరిపోయింది, ఇంకెక్కువ వేసుకోవద్దు. ఇది డ్రైగా ఉంటుంది కాబట్టి కొంచెం మరీ ఎక్కువ గ్రేవీ ఉండదు కాబట్టి ఇంత సరిపోతుంది. ఇందులో మసాలాలు ఏమీ వేయలేదు, ఉట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మనకు కొత్తిమీర, కరివేపాకు, మెంతి కూర వీటితోటే చేసినాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఇప్పుడు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్, ఈజీ, 10 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. 5-10 మినిట్స్లో. దానికి కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఉల్లిగడ్డ ఉండదు, మసాలా వేసుకోము, అంత ఏం లేదు. చాలా ఈజీగా సింపుల్గా అవుతుంది. ఇది స్టార్టర్గా తినొచ్చు, లేకపోతే చపాతీ, రైస్, ఫ్రైడ్ రైస్ దేంట్లోకైనా తినొచ్చు. చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.